ఫైనల్ గా శశి గారు ఇప్పుడు చాంబరు రాజకీయాలు అన్ని వదిలిపెట్టి ప్రస్తుతం సేవారంగం ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టారు. షిర్డీలో ఒక సత్రం నిర్మించారు, కాశీలో ఒకటి, తిరుపతిలో కూడా రాబోతుందని విన్నాం. తిరుపతి ఎట్లా చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలకి? అంటే మీ చాంబర్ సంబంధం లేకపోయినా అసలు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చాలా రాజమండ్రికి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులని మొత్తం దేశంలో 3 ప్రధానమైన పుణ్యక్షేత్రాల్లో మీరు పెట్టడం జరిగింది. ఇట్స్ గ్రేట్. ఎట్లా చేస్తున్నారు? సర్వీస్ ఎలా ఉండబోతున్నది? సర్వీస్ అంటే మీకు దాంట్లో మేజర్ అంతా కూడా మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ జీరో. టోటల్గా మనం కలెక్షన్స్ మీదే పెడతాం. ఈ కలెక్షన్స్ ఎలా వస్తాయి? కలెక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అక్కడ కార్యక్రమం కాదు, మీరు ఛాంబర్లో ఇవాళ ఏదైనా కార్యక్రమం చేస్తే మీరు కలెక్షన్ చేయండి, వస్తుంది డబ్బు. బట్ ఒకటే ఏంటి అంటే ఈ కలెక్షన్ చేసేవాళ్ళు ఈ డబ్బుని పాడు చేయరు, దీన్ని సవ్యంగా ఉపయోగిస్తారు, వ్యక్తిని బట్టి ఉంటుంది అనేటువంటి నమ్మకం ఉంటే డబ్బులు వస్తాయి. అలాగే వైస్ హాస్టల్ కట్టేటప్పుడు నాకు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నేను చెప్పడానికి. అవి పబ్లిక్లో చెప్పేది కాదు. ఒక ఆయన నేను చెప్తాను, ఆయన ఇప్పుడు లేరు కాబట్టి, సత్యనారాయణ గారు అని, మీరు మన ఛాంబర్లో వెనకాల రూమ్కి డొనేషన్ చేసి ఆయన పేరు పెట్టారు. ఏం సత్యనారాయణ గారు ఇంటి పేరు, చనిపోయాడు ఆయన. ఆయన ఎవరికి డబ్బులు ఇవ్వడండి అన్నారు. అండ్ ఎవరో కూడా మా కమిటీ వాళ్ళు ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. నేనేం చెప్పానంటే, ఎందుకంటే నేను వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పి నేను ఒక్కడే వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్ళి ఇలాగ హాస్టల్ కడుతున్నామండి, ఇలాగ రూమ్కి 25,000 పెట్టాము. ఆ రోజుల్లో రూమ్కి 25,000, ఇంత 25,000 పెట్టాము, మీరు రూమ్ ఇచ్చినట్లయితే ఒక స్టూడెంట్ రికమెండ్ చేయొచ్చు, ఇవన్నీ చెప్పాను. ఆయన సింపుల్గా ఏమన్నాడంటే, నువ్వు ఇవన్నీ నాకు 100 రూపాయల బాండ్ మీద రాసిస్తావా అని అడిగాడు. నువ్వు చెప్పిన ఫెసిలిటీస్ అన్నీ నాకు 100 రూపాయల బాండ్ మీద రాసిస్తావా అని అడిగాడు ఆయన. నేను రాసిస్తాను సార్ అన్నాను. అయితే రాసి తెచ్చి చెక్ పట్టుకున్నాడు. రాసి ఇచ్చేసాను, చెక్ తెచ్చిస్తుంది. అది దాంతో నేను ఆగం. అప్పుడు ఏం చేశాను, 25,000 రూపాయల సర్టిఫికెట్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళందరికీ వెనకాల ఇవి ఫెసిలిటీస్ రాసేసాను ప్రింట్లో. మీకు ఉంటాయి, ఆ ప్రింట్లో వేసేస్తే అందరికీ అదే ఫెసిలిటీస్ అండి. ఈయనకేం ఎక్స్ట్రా ఇచ్చింది లేదు, 100 రూపాయలు బాండ్ మాత్రం ఖర్చు అయ్యింది. అంటే ఒక ప్రజల నమ్మకం ఎలా ఉంటుంది అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ పెట్టింది మీకు, అంతే. ఈ ప్రజలు ఒకసారి వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏమీ అవ్వదు. మరి వైస్ హాస్టల్ కట్టినప్పుడు రూపాయి మా చేతిలో లేదు, 1 రూపాయి కూడా లేదు మా చేతిలో. కట్టాం, వాళ్ళని ఖాళీ చేయించాం అంతకుముందు మెడికల్ వాళ్ళకి ఇవ్వాల్సిన గుడ్ విల్ కూడా మా దగ్గర ఇవ్వడానికి రూపాయి కూడా లేదు. ఆ పరిస్థితుల్లో కలెక్షన్స్ చేసాము, కట్టాము. అలాగే ఇవాళ కాశీ కూడా ఆయనకి 5-6 సంవత్సరాలు పట్టింది. మంజు బాబుజీ గారు స్టార్ట్ చేశారు, కానీ షిరిడీ నేను 1 ఇయర్లో కట్టాను. ఎందుకు కట్టగలిగాను? ఆ రోజు కాశీకి వచ్చిన పేరు అది. వాళ్ళ కాశీ సత్రం వాళ్ళు షిరిడీలో కడుతున్నాం. వెళ్ళింది శాషి అని ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడు డబ్బులు. సరే, ఆ సత్రం మీద ఉండే నమ్మకం, ఈ వచ్చిన వాళ్ళ మీద ఉండే నమ్మకం రెండు కలుస్తాయండి. కలిసి నేను 3 కోట్లు 1 ఇయర్లో కలెక్ట్ చేసి కట్టేసాం సత్రం. కట్టేసి 17లో మేము స్టార్ట్ చేసాను, 18 డిసెంబర్లో ఓపెన్ చేశాను. ఇప్పటికి 6 ఇయర్స్ అయింది, నడుస్తుంది. ప్రజలకి మాత్రం మా సత్రంలో ఉండే ఫెసిలిటీకి ఆ రేట్లు ఇంకెక్కడ దొరకవు. అంటే చాలా నామినల్ రేట్లు పెట్టారు. దగ్గర షిర్డీలో అనుకోండి, అన్ని రూములు ఏసీ చేస్తాం. ఏసీ రూమ్ ఛార్జీ 1000 రూపీస్, ముగ్గురు ఉండొచ్చు. ఈ ముగ్గురికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఫ్రీ. అదే డోనర్ అయితే ఇంకా 350 రూపీస్ తగ్గించి 650 కలెక్ట్ చేస్తాం. ఆ 650 రూపీస్ కూడా ముగ్గురికి ఇవన్నీ ఫ్రీ. ఇప్పుడు అలాగే కాశీలో కూడా, కాశీలో కొద్దిగా రెంట్ ఎక్కువ, బట్ నలుగురు ఉండొచ్చు. ఎంత అండి కాశీలో? కాశీలో 1250, 1500, 2 రకాలు. అన్ని ఏసీ రూమ్లే, అన్ని ఏసీ. కాశీలో కూడా ఇదివరకు కొన్ని తక్కువ ఉండేవి, ఇప్పుడు అన్ని ఏసీ చేస్తాం. కానీ కాశీకి షిరిడీకి కొన్ని తేడాలు ఉంటాయండి. మేము షిరిడీలో శీతాకాలం వచ్చేటప్పటికి ఏసీ వద్దు, నాన్ ఏసీ ఇవ్వడంటే ఇస్తాం. కాశీలో ఇప్పుడు ఏసీ పెట్టాం కాబట్టి ఏసీ ఛార్జ్. మా దగ్గర మేము అంటే ఒక్కొక్క చోట మన అవసరాన్ని బట్టి మారుస్తూ ఉంటాం. అంటే కాశీలో కూడా భోజనాలు ఫ్రీ, ఇదేనా సిస్టమ్? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఫ్రీ అండి. ఇప్పుడు రేపు తిరుపతిలో కూడా 55 రూమ్స్తో కడుతున్నాం. అది కూడా ఇవాళ రిజిస్ట్రేషన్ అయిపోయింది. కనెక్షన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ప్లాన్ కూడా అప్లై చేసేసాం. ఇంకా ఒక వారం రోజుల్లో ప్లాన్ కూడా వచ్చేస్తే మేము వర్క్ కూడా మొదలెట్టేస్తాం. దానికి కూడా ఆల్రెడీ మాకు ప్రామిస్లు ఒక 1.5 crores దాకా ప్రామిస్లు వచ్చేసినాయి. ఇది కాశీ తిరుపతి సత్రం కింద, అక్కడ కూడా ఎంతేనండి. దీనికి మీకు ఎవరన్నా కాశీ వెళ్ళుంటే వాళ్ళు రూములు చూసుంటారు. పైన కొత్తగా కట్టిన రూములు డీలక్స్ రూమ్స్ అని కట్టాము.
ఆ డీలక్స్ రూమ్ లెవెల్లో కడుతున్నాం రూమ్స్ తిరుపతిలో. 20 సైజు కూడా 21x12 చాలా పెద్ద సైజు కడుతున్నాం. 6x6 బాత్రూమ్ ఇస్తున్నాం. 15x12 క్లియర్ రూమ్ ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ తిరుపతి అయినా కొత్త ఇంకో ప్రాజెక్ట్ కూడా ఆలోచనలో ఉందా మీకు? దీని తర్వాత షిరిడి తర్వాత తిరుపతి తర్వాత నెక్స్ట్ ఆలోచన అయితే రమణ మహర్షి ఏదండి అది తిరునామలే, మన అదే ఊరు రాదు అరుణాచలం. తిరునామలే అరుణాచలంలో నెక్స్ట్ ప్లాన్ అరుణాచలం ఉంది. అయోధ్యకి అయితే వెళ్ళే ప్లాన్ మాకు లేదు. అయోధ్యలో వెళ్ళొచ్చు, చెయ్యొచ్చు అండి, ఏమి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. కానీ మనం ఇక్కడ నుంచి చూడడానికి వెళ్ళేవాడు లేని చోట కట్టాలన్నది. వెళ్ళాలంటే మనకి 2 days పడుతుంది. అవును, రావాలంటే 2 days. మన ఇక్కడ నుంచి మనం ఎంత సూపర్విజన్ పైనుంచి చేసుకున్నా కూడా ఎవరో ఒకళ్ళు వెళ్ళి చూసి వస్తూ ఉండాలి. అవును, ఆ మేనేజ్మెంట్ చాలా కష్టమైపోతుంది. ఆ కష్టమైపోయినప్పుడు మనం చేయలేం. ఫ్లైట్లో వెళ్ళాలి. మన ప్రజల డబ్బు తీసుకుని ఫ్లైట్లో వెళ్ళడం అనేటువంటిది అర్చనీయం కాదు. నార్మల్గా ఇప్పుడు ఇవాళ షిరిడీకి ఉందండి, షిరిడీకి నేను ఫ్లైట్లో వెళ్తాను, కానీ నా క్లెయిమ్ ఏసీ ఇస్తారు. సెకండ్ ఏసీ క్లెయిమ్ పెట్టుకుంటాను, పైన మీ డబ్బులు వేసుకుంటాను, పైన నా డబ్బులు వేసుకుని వెళ్తాను. ఎందుకంటే 1 day అంతా ప్రయాణం చేయలేక నేను ఆ పని చేసుకుంటున్నాను. మీ కంఫర్ట్ కోసం, మన కంఫర్ట్ కోసం మనం చేసుకుంటాం. అలాగా మనం ఎప్పుడైతే ఆ రకమైన మనం పని చేస్తున్నామో ప్రజలకు నమ్మకం కలుగుతుందండి. ఆ నమ్మకం కలిగినప్పుడు ఎన్ని కట్టినా కూడా ప్రాబ్లం లేదు. నేను ఈ ఛాంబర్లో కూడా నేను అదే చెప్పాను. ఛాంబర్ స్టార్ట్ చేసినప్పుడే మొట్టమొదటి వీళ్ళు ఏం చేయాలి ఏంటి అంటే, నేను ఈ సజెషన్ ఇచ్చింది నేనే, ₹1,00,000 మెంబర్షిప్ ఇవ్వండి అని. ఓకే, ఆ ₹1,00,000 మెంబర్షిప్ ఇవ్వండి అని చెప్పింది. అప్పుడు ఫస్ట్ డేనే నేను 1,00,000 అనౌన్స్ చేశాను. ఆ రోజునే అక్కడే 14-15 అనౌన్స్ అయినాయి. 14 లక్షలు వచ్చింది. 14 లక్షలు. అలాగే మరి ఇప్పుడు మొత్తం వాళ్ళు 100 మంది మెంబర్స్ అంటే 1 కోటి అది వచ్చేస్తుంది. మనకి డబ్బులు రావడానికి ఇవ్వడానికి ప్రాబ్లం ఉండదండి. చేసే మనిషిని బట్టి ప్రజల దగ్గర డబ్బు ఉంది, మీ అందరికీ తెలుసు. ఇవాళ ఏంటంటే నేను ఈ సందర్భంగా ఒక మంచి సజెషన్ కూడా నేను చేయదలుచుకుంది ఏంటంటే, అన్న క్యాంటీన్ పెట్టారు. అన్న క్యాంటీన్కి రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? ఇంత ఖర్చు ఒక రోజు 50,000 అనుకోండి. 50,000 ఇచ్చిన వాళ్ళు ఈ రోజు అన్నదాతని పేరు రాస్తామని పెట్టమనండి. 50,000 ఇవ్వలేరు ఒక్కళ్ళే, 10,000 ఇస్తామంటారు. రాష్ట్రం అంతా 25 లక్షలు రోజుకి. 10,000 ఇచ్చిన వాళ్ళకి 5గురికి 5 పదులు, 5గురు రాస్తారు 5 పేర్లు. మీకు ఒక్క రోజు కూడా ప్రభుత్వం డబ్బు అక్కర్లేకుండా రన్ చేయొచ్చు. డబ్బు వచ్చేసి మీలాంటి వాళ్ళకి చెప్పాలి, డబ్బు వస్తుంది, రన్ చేయొచ్చు. వాళ్ళు మీరు చూస్తుంటే జీవకారుణ్య సంఘంలో మీరు ఏదైనా ₹5 కూడా వసూలు చేయాల్సిన పని లేదు. ₹5 వసూలు చేయండి, అది లేకుండా మనం ఇవ్వకూడదు. రూల్ మార్చొద్దు. ఓకే, కానీ ప్రభుత్వానికి అయ్యేది రోజుకి 50,000 అవుతుంది. 50,000 ప్రభుత్వానికి ఖర్చు లేకుండా చేసుకునే అవకాశం ఉంది. కొంతమంది ఆల్రెడీ నాకు దీంట్లో కనిపించింది, ఇచ్చారని. 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు, 20 లక్షలు ఇచ్చిన వాళ్ళు డొనేషన్స్ చేస్తారు. ఆ డొనేషన్స్ ఉన్నాయి. అలా కాకుండా రోజువారీ తీసుకున్నట్లయితే ఇవాళ ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. మాకు కూడా అంతే. మేము ఎందుకు ₹650 రన్ చేయగలుగుతున్నాం అంటే, మీరు ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇవాళ ₹1000 ఇస్తే మీ బోర్డు మీద పేరు రాస్తాం అన్నదాతల్లో. ఇవాళ మీరు వచ్చిన రోజునే 5,000 ఇస్తే ప్రతి సంవత్సరం మీరు ఏ రోజు చెప్తే ఆ రోజు రాస్తాం, సంవత్సరానికి ఒక రోజు. అది కూడా షిరిడీలో అక్కడ పెట్టారు. షిరిడీలో ఉంది, కాశీలో కూడా. అవి పెట్టిన మూలనే మేము రన్ చేయగలుగుతున్నాం. లేకపోతే ఈ ఓన్లీ రూమ్ రెంట్ మీద దీని మీద అయితే చాలా కరెంట్ బిల్లు సరిపోతుంది, రన్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ శాలరీస్ పెరిగిపోయినాయి, ఎస్టాబ్లిష్మెంట్ పెరిగిపోయింది, పవర్ ఛార్జీలు, రోజు ఏదో రిపేర్లు, మనం అన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలి. మరి రూమ్స్ కూడా ఏది కూడా మేము తక్కువ మెయింటెనెన్స్ చేయం, అన్ని చక్కగానే మెయింటైన్ చేస్తాం. మాకు ఉండేది ఒకటే ఏంటంటే సర్వీస్ ఉండదు. మీరు రూమ్కి వెళ్ళాలంటే మా లగేజ్ తీసుకెళ్ళే బాయ్ ఉండడు. మీరు రూమ్ తాళం ఇచ్చేస్తే మీరు వెళ్ళి మీ రూమ్కి మీరు వెళ్ళాలి అంతే. రూమ్స్ క్లీన్ చేసి పెడతాం అంతవరకే, అంతే. ఆ రోజు మీరు దిగేటప్పుడు రూమ్ క్లీన్గా ఉంటుంది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి కొత్త వాళ్ళకి రెడీ చేసి ఇస్తాం. అంతేగాని నాకు ఏమండి రూమ్కి టిఫిన్ తెచ్చి పెట్టండి, అది తెచ్చి పెట్టండి, కాఫీ ఇవ్వండి అంటే రాదు. కాఫీ కింద ఉంటుంది. కాశీలో అయితే కాఫీ 2 times ఇస్తాం. షిరిడీలో కూడా మార్నింగ్ కాఫీ టీ, ఈవినింగ్ కాఫీ ఇస్తాం. అవన్నీ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తాం, కానీ సర్వీస్ మాత్రం చేయలేము. మ్యాన్ పవర్ కూడా ప్రాబ్లం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి ఏమంటే నేను రాజకీయాల్లో నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఇంకా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోయిన తర్వాత బిజినెస్ కూడా మా అబ్బాయి వచ్చాడు. అతను ఇంజనీరింగ్ చదివాడు, ఇంజనీరింగ్ చదివి బిజినెస్లో వచ్చాడు. కాబట్టి అతను చూసుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అతనికి అప్పచెప్పేసాను. బిజినెస్ కూడా నేను కంఫర్టబుల్గా చేసుకుంటాను.
మా టైమింగ్ ప్రకారమే బోర్డు పెట్టేస్తాం బయట 9 to 1, 3 to 7. సో మన సోషల్ లైఫ్కి ఏమీ ఇబ్బంది లేకుండా అలా పెట్టుకుని మనం ఖాళీగా ఉంటున్నాం కాబట్టి సర్వీస్లో మనం చేయగలిగిన సర్వీస్ చేయాలి. అలాగే ఫిలాంథ్రపిక్గా కూడా నేను క్రియాయోగా చేస్తాను డైలీ 2 times, మార్నింగ్ 4:30 to 6, ఈవినింగ్ 6 to 7:30 ఆర్ 6:30, 8, 2 స్పోట్లో కూడా నేను ధ్యానం చేసుకుంటాను. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఏమీ దేనికి కూడా మనస్సుకి తేడా ఉండదు. ఏదో ఇవాళ బజార్లోకి వెళ్ళిపోవాలి, ఈ పోస్ట్ కావాలి, ఆ పోస్ట్ కావాలి, ఇవన్నీ కూడా నాకు ఏమీ ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఉన్నప్పుడే అడిగారు, ఎవరు భరత్ ఉన్నప్పుడే ఆయన అడిగారు, నీకేమన్నా కావాలంటే చెప్పండి, ఎక్కడో మనం ఎక్కడ స్థలం ఏర్పాటు చేస్తారు, శ్రీశైలంలో కానీ అన్నవరంలో కానీ మెంబర్షిప్ కావాలంటే వేయిస్తానండి, నాకేం వద్దు సార్ అని చెప్పి. బోర్డు మెంబర్షిప్, బోర్డు మెంబర్ నాకు వద్దు సార్ అండి. ఏమంటే ఇప్పుడు శ్రీశైలంలో ఇస్తే శ్రీశైలం ఎక్కడ వెళ్తాం, మనం వెళ్ళలేము, వెళ్ళిన దానికి న్యాయం చేయలేము. అదే కాకుండా ఎక్కడ గుడిలో ఇచ్చినా నేను తీసుకొని పూర్వమే చెప్పాను. రౌత్ ప్రకాష్ రావు కూడా ఈ గుడి తీసుకోమంటే నాకు వద్దని చెప్పాను. అయిపోయిన తర్వాత కార్పొరేటర్ అయిపోయిన తర్వాత గుడి చైర్మన్ చేయండి అంటే నేను వద్దని చెప్పాను. ఎందుకంటే నాకు ఉన్నది ఏంటంటే అదే మీరు జీవకారుణ్య సంఘం ఇవ్వండి, నేను చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నదే మీరు తీసుకుని ఇంట్రెస్ట్ ఉంది. అందులో నాకు మెయిన్ అభిప్రాయం ఏంటంటే అండి, ఈ గుడిలో ఫ్రాడ్ జరగకుండా ఉండదు. ఆ గుడిలో ఫ్రాడ్ జరిగేదానికి ఆపలేం. మనం చైర్మన్గా ఉండి పాపం జరిగేదానికి మనం చైర్మన్గా ఎందుకు ఉండాలి అనేటువంటి అభిప్రాయం ఉంది నాకు. అంతకంటే ఇంకోటి ఏమీ లేదు. గుడిలో తప్పని కాదు, అందులో ఎక్కువని కాదు. మనం చేయగలిగిన పని నేను అప్పుడు చెప్పాను, మీరు హితకారుణ్య సమాజం ఇవ్వండి. అప్పట్లో ఇన్ని కాలేజెస్ లేవు, ఇంజనీరింగ్ కాలేజ్. నేను హితకారుణ్య సమాజంలో లేడీస్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తానని చెప్పాను. దానికి అయిన డబ్బంతా నేను పోగు చేస్తాను. ప్రభుత్వాన్ని నుంచి నేనే, దానికి గ్రాంట్లే తప్ప ఏం ఉండవు కదా. ఉండవు. హితకారుణ్య సమాజం అంటే ఏం ఉండవు. అది హితకారుణ్య సమాజంలో ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్ ప్రకారం ఎవరన్నా రిటైర్ అయిపోతే కొత్త టీచర్ని కూడా వీళ్ళే పెట్టుకోవాలి. అవును, అదే చాలా పెద్ద ఇష్యూ. ఈ కాలేజ్ ప్రైవేట్గా మన వీటిని ఏమంటారు, ఈ కాలేజెస్ ఎయిడెడ్ కాలేజెస్, ఎయిడెడ్ స్కూల్స్కి అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విలువైన అభిప్రాయాలని ఛాంబర్తో పాటు అటు వర్తకులకు సంబంధించిన అనేక సమస్యల్ని, ముఖ్యంగా సర్వీస్కి సంబంధించి ఆధ్యాత్మికం సేవా కార్యక్రమాలకు సంబంధించి చాలా విలువైన సూచనలు చేశారు. ఛాంబర్ రాజకీయాలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఛాంబర్లో వచ్చే కొత్త కార్యవర్గానికి సంబంధించి ఎలా ఉండాలని కూడా మంచి సూచనలు చేయడం జరిగింది. ధన్యవాదాలు సార్. మరోసారి మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మీ కాశీ కానీ షిరిడి కానీ తిరుపతి కట్టబోయే తిరుపతి, ఆ తర్వాత అరుణాచలం ప్లాన్ అంటున్నారు, ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యి ప్రజలందరికీ ఉపయోగపడాలి. ఆ విధంగా ఏ విధమైన ఏర్పాట్లు మనకు ఉన్నాయి. రాజమండ్రి నుంచి కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించిన వాళ్ళు, యాత్రికులు ఎవరైనా వెళ్ళేవాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి, ఏ విధమైన సేవల్ని తీసుకోవడానికి అవకాశం ఉందనేది ప్రత్యేకంగా ఒక కార్యక్రమం చేసే ఆలోచన ఈస్ట్ న్యూస్ చేస్తుంది. ఇది కొల్లేపల్లి శేషయ్య గారితో ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. ధన్యవాదాలు. చిన్న విషయం ఏమిటంటే, ఇప్పుడు నాకు 76 years, ఇంకెన్నాళ్ళు ఉంటాం, 4 years ఉంటాం, 5 years ఉంటాం, అది మన చేతిలో లేదు. ఎప్పుడైనా ఒకటి మాత్రం ఏంటంటే, భయం అనేది నాకు లేదు. మనం పోతాం, మనకి ఏదో అవుతుంది అనే భయం నాకు లేదు. మనకి ఎప్పుడోకప్పుడు పోవాల్సింది ఎవరైనా. అంచేత మనం ఉన్న నాళ్ళు ఏదో 4 మంచి పనులు నలుగురికి ఉపయోగపడేది చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.